ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద 'కల్కి' సినిమా దుమ్ము రేపుతుందని చెప్పుకోవాలి. మరి గతంలో ఇప్పుడు 'బాహుబలి'తో కంపేర్ చేసి మొదటి రోజు ఏ స్థాయి సంపాదించుకుందో 'కల్కి' సినిమా మనం చెప్పుకొచ్చాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ప్రభాస్ నటించిన 'సాహో' మూవీతో ఇప్పుడు ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమాతో అంటే ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ మరొకసారి ఏ విధంగా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్ట్ చేసింది సినిమా అనేదైతే తెలుసుకోబోతున్నాం. మొదటిసారి గనక ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అయితే ఆల్రెడీ 'కల్కి' సినిమా చూస్తూ ఈ వీడియోని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తూ మొదటిసారిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికొచ్చినట్లయితే గనుక ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే రానిచ్చింది. కాకపోతే 'కల్కి' సినిమా అంత రేంజ్‌లో వస్తుందా అని అందరూ కూడా ఎందుకంటే వరల్డ్ వైడ్‌గా మన పాన్ ఇండియన్ స్టార్ మొత్తానికి ప్రభాస్ 2 సినిమాల్లో కూడా మంచిగానే కలెక్షన్స్ రానిచ్చారు. ఎందుకంటే ఆ సినిమా ఎంత బాగోకపోయినా కూడా కేవలం ఆ క్రేజ్ అనేది మన డార్లింగ్ ప్రభాస్ వల్లే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 'కల్కి' సినిమా రేంజ్ ఎందుకు అంత పీక్స్‌లోకెళ్ళిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఎవరు ఊహించని విధంగా స్టోరీ లైన్ అయితే ఉందని ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్ వరకు ఎళ్లి చూసే విధంగా సినిమానైతే డిజైన్ చేశారు నాగ్ అశ్విన్. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు 150,00,00,000 కలెక్ట్ చేయగా 'సాహో' సినిమా మాత్రం 120,00,00,000 వరకు మాత్రమే కలెక్ట్ చేసింది. మొత్తానికి ఈ సినిమా 'కల్కి' సినిమాతో కంపేర్ చేస్తే 'సాహో' సినిమా కాస్త తక్కువే అని చెప్పుకోవాలి. 'కల్కి' సినిమా ఇంకా కొన్ని రోజుల్లో ఇంకెంత కలెక్ట్ చేస్తుందో బాక్స్ ఆఫీస్ వద్ద అని అభిమానులతో పాటు సాధారణమైన ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఏ మాత్రం కూడా రివీల్ చేయకుండా ఎంతోమంది పెద్ద స్టార్స్‌ని ఈ యొక్క సినిమాలో పెట్టడంతో పాత హీరోల నుంచి కొత్త హీరోల వరకు కూడా అలానే పాత ఆడియన్స్ నుంచి కొత్త ఆడియన్స్ వరకు కూడా ఈ సినిమాని కదిలి థియేటర్స్ వరకు వెళ్తున్నారు. మరి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి ఇక ఫైనల్‌గా వీకెండ్‌కొచ్చేసరికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏం ఊపుతుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి దానికోసం ప్రతి ఒక్క బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి.